వెంటనే హాస్పిటల్లో దోషి ఉందని తెలిసి అరెస్ట్ చేశాం సార్. ఎస్ఐ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్. మై లార్డ్, న్యూస్ ఛానల్స్లో వచ్చిన మర్డర్ తాలూకు వీడియో విజువల్స్ మీకు సబ్మిట్ చేశాను. అలాగే ఈ త్రిపుర ఆస్తి కోసం పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకోవాలని చూసిన డాక్యుమెంట్స్ కూడా మీకు సబ్మిట్ చేశాను. వాటిని పరిశీలించమని మనవి చేస్తున్నాను. మైలార్డ్, ఈ నేరానికి సంబంధించి బాధితుడి కుటుంబ సభ్యుల్ని విచారించడానికి అనుమతి ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు. పార్వతమ్మ గారు, ముద్దాయి అయిన త్రిపుర మీ ఇంటి కోడలు ఎలా అయింది? నా మనవడికి పెళ్లి చెయ్యాలని ఒక అమ్మాయిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాం. కాని ఆ రోజు నా మనవడు ఆ అమ్మాయి మెళ్ళో కాకుండా ఈ త్రిపుర మెళ్ళో తాళి కట్టాడు. అంతకుముందు తను మీ ఇంట్లో ఏం చేసేది? కేర్ టేకర్గా నా మనవణ్ణి చూసుకోవడానికి మా ఇంటికొచ్చింది. అంటే కేర్ టేకర్గా వచ్చిన త్రిపుర మీ ఇంటికి కోడలైందన్నమాట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద ఉంది? ప్రస్తుతానికి నా పేరు మీదే ఉంది. కానీ ఆ ఆస్తంతా నా పెద్ద మనవడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి చెందాలని వీల్నామా రాశారు. ఈ విషయం ముద్దాయికి తెలుసా? తెలుసు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పార్వతమ్మ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. మైలార్డ్, ఇప్పుడు బాధితుడి భార్య అయిన యశోద గారిని రావాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యశోద గారు, యశోద గారు, యశోద గారు. యశోద గారు, ముద్దాయి అయిన మీ కోడలికి మీ అబ్బాయి అనుకోకుండా తాళి కట్టాడు కదా, మీరు తనని యాక్సెప్ట్ చేశారా? మొదట్లో మేం తనని యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత తను మంచిదనుకుని దగ్గరికి తీసుకుని కూతుర్లా చూసుకున్నాను. కానీ అలాంటి తనే ఈరోజు నా భర్తకి ఈ దుస్థితి కలిగించింది. అమ్మో, ముద్దాయి తప్పు చేసింది, మీ భర్తని పొడిచింది అని మీరంత బలంగా ఎలా నమ్ముతున్నారు? నా భర్తని తను పొడవక ముందు నా భర్త నా దగ్గరకొచ్చి తను పవర్ ఆఫ్ అటార్నీ కోసం మా అత్తయ్య వేలిముద్రలను దొంగతనంగా తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో అప్లై చేసిందని నాకు చెప్పారు. తర్వాతే తను నా భర్తని చంపడానికి చూసింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరింక వెళ్ళొచ్చమ్మా. మై లార్డ్, సాక్ష్యాలు ఆధారాలన్నీ పరిశీలిస్తే ఈ త్రిపురే నేరం చేసిందని క్లియర్గా అర్థమవుతుంది.
తనే తన మామయ్యని అత్యంత కిరాతకంగా పొడి చేసింది. నో నో లాయర్ గారు, మా డాడీని పొడిచింది సుందరి కాదు, ముసుగు వేసుకున్న మనుషులు. మీరెవరు? ఆయనే ముద్దాయి భర్త, బాధితుడి కొడుకు. ఏమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు. వెళ్ళండి. నేనా? హ. సుందరి, నువ్వేం భయపడకు, నేను వచ్చేసా, ఓకేనా? జడ్జి గారు, నా సుందరి ఏ తప్పు చేయలేదు. మా నాన్నను పొడిచింది వేరే రౌడీ. అతని పేరు యువర్ ఆనర్, ముద్దాయి భర్త అయిన బాలాగారికి కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అవ్వడం వలన ఆయన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. హ? దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్. కాబట్టి ఆయన చెప్పే సాక్ష్యం చెల్లదు. జడ్జి గారు, నేను నిజం చెప్తున్నా, నా సుందరి చాలా మంచిది. బాలకృష్ణ గారు, మీ సాక్ష్యం చెల్లదు. లేదు, నేను చెప్పేది మీరు వినాలి. మా డాడీని సుందరి పొడవలేదు, ముసుగు వేసుకున్న మనిషి పొడిచాడు. నా కళ్ళతో చూసా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. లేదు జడ్జి గారు, నా మాట వినండి. నా సుందరిని వదిలిపెట్టండి. అతను కూర్చోబెట్టండి. జడ్జి గారు, లేదు జడ్జి గారు, నా మాట నిజం. అయ్యో వదిలేండి, నన్ను జడ్జి గారికి చెప్పనివ్వండి. జడ్జి గారు, నా సుందరి పొడవలేదు.